వెన్ ఐ రియలైజ్డ్ అండ్ ఆల్సో కథలు కూడా కనెక్ట్ అవ్వట్లేదు చాలా మంది డైలీ చాలా అప్రోచ్ అప్పటికే అతను ఒక్కడే కథకి 1 year కంప్లీట్ స్క్రిప్ట్ నా ఆఫీస్లో జరిగింది. దెన్ సమ్హౌ ఐ ఫెల్ట్ యూనో ఐ క్యాన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనుకొని కళ్యాణ్ రామ్కి మన బాబు సురేందర్ రెడ్డికి మీరు చేసుకోండి అమ్మా, నేను ఇది కొద్దిగా బడ్జెట్స్ చాలా ఎక్కువ ఉంది, నేను ఫస్ట్ మూవీ ఎంత ఇప్పుడు అప్పుడు అన్ఫార్చునేట్లీ పాపం కళ్యాణ్ రామ్ 2 movies వర్ డిజాస్టర్స్ అంతకుముందు వచ్చినాయి. సో ఆ ధైర్యం కొంచెం తగ్గింది. సో ఐ బ్యాక్ అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అండ్ వాళ్ళు వెళ్ళి ఆ సినిమా చేసుకున్నారు. ఎలా అడ్వాన్స్లు ఇచ్చున్నారు అప్పటికే? చాలా మంది రైటర్లకి ఇస్తూనే ఉంటుంటా. దట్స్ అతను ఒక్కడే అంటే హోల్ ప్రాసెస్ కథ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం నేనే ఖర్చు పెట్టి చేయించా. మళ్ళీ వాళ్ళు వెళ్ళి రిఫైన్ చేసుకొని ఫైనల్గా వాళ్ళు కళ్యాణ్ రామ్ ఆయన సొంతంగా తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయినాక దానికి ముందు మొదటి సినిమా అని ఒకటి చేద్దామని దాని మీద కూడా కంప్లీట్గా స్క్రిప్ట్ డెవలప్మెంట్ పెట్టారు. మీరు వచ్చారు, దానికి నరసరాజు గారిని ఇన్వాల్వ్ చేసి ఆయనకి కూడా పాప నరసరాజు గారు ఆయన అడ్వైజ్ ప్రకారమే ఎందుకో బాబు ఇది ఓకే కానీ ఫస్ట్ సినిమా ఇలా ఉండకూడదు, ఫస్ట్ సినిమా తీస్తే ఆయన హిస్టారికల్గా పెద్ద బ్యానర్ల గురించి భీమసేన్ రావు చాలా చెప్పారు. ఇలా ఫస్ట్ సినిమా క్లిక్ అయితే యుల్ స్టే ఇన్ ది ఆర్ఎల్స్ నీకు నిరుత్సాహపరుస్తుంది బాబు, ఇది అలా ఉంది ఆలోచించుకో అంటే. కానీ మొదటి సినిమా కంటే ముందే వంశీ అండ్ వర్మ అనే సబ్జెక్ట్ వచ్చింది కదా మీ దగ్గరికి, అది కంప్లీట్. నేను ఈ వంశీ అండ్ వర్మ ఏంది దీనికన్నా ముందే నువ్వే నువ్వే అనే కథ అది బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యి ఈ త్రివిక్రమ్ చేతిలో పెట్టారు. దాన్ని కూడా సోల్ ఆఫ్ ద మూవీ అగైన్ ఐ ఓన్లీ నా దగ్గర నుంచి టెగర్ అయిన సోల్ని ఆయన స్క్రీన్ ప్లే తీసుకొచ్చారు. ఏది ఫాదర్ ఆఫ్ ద బ్రైడ్ నుంచి. దానికి సపోజ్ టు బి మన ఆదిత్య డైరెక్టర్, త్రివిక్రమ్ గారు సపోజ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్, కథ స్క్రీన్ ప్లే అంతా నేను ఇచ్చిన ఇన్స్పైరింగ్ ఇంగ్లీష్ మూవీ కథకి. అది కూడా హీరో దానికి ఎవరు కొత్తోడు నేను కొత్తోడు అని చెప్పి ఎవరు నేను కమిట్ అవ్వకపోయేసరికి కొద్ది నిరుత్సాహపడి అది వదిలేసి ఒక 2 years అదే ఆ ఫస్ట్ మూవీ ఆ తర్వాత రాఘవేంద్ర కలవడం 2 years వదిలేసేస్తే అది నువ్వేగా రిలీజ్ అయ్యి ఒక పెద్ద హిట్ అయ్యి దానికి ఒక ఆదరణ వస్తే కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు మళ్ళీ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అరే దిస్ ఇస్ నేను చేయాలనుకున్న మూవీ నేనే కాదు దీనికి అంటే అనిపించలేదా? ఇప్పుడు అతను ఒక్కడే రిజెక్ట్ చేశారు, నువ్వే రిజెక్ట్ చేశారు, అరే మనం రిజెక్ట్ చేసిన సినిమాలు రిజెక్ట్ చేయాల, నేను ఏది నువ్వే స్క్రిప్ట్ నాది, హీరోలు దొరకలా. అప్పటికి యంగ్ హీరోస్ రాలా ఇంకా ఇండస్ట్రీకి. నేను ఆ స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికి అప్పటికి తరుణ్ లేడు, ఉదయ్ కిరణ్ లేడు, యంగ్ హీరోస్ యంగ్. అప్పటికే ఈ నలుగురు ఒరిజినల్ గ్యాంగ్ మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళే రూలింగ్ ఆ టైంకి. వాళ్ళతో చేసే సినిమా కాదు. అప్పటికి వచ్చిన ఒకే ఒక హీరో సుమంత్, యంగ్ హీరోస్లో. సుమంత్ వాజ్ క్వైట్ బిజీ, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి. అండ్ హీ వాజ్ మై జూనియర్ ఇన్ కాలేజ్. శ్రీధర్ ఇది నేను ఆల్రెడీ 2-3 లైనప్లో ఉన్నాను, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ కొద్ది ఎన్ని అయినాక చూద్దాం అన్నాడు. అది చెప్తాగా నేను అంత పేషెన్స్ లేనివాడిని. నేను నాకు నచ్చిందని నాకు చేసేయాలమ్మంటే అన్నాడు. అబ్బా తెలిసిన అతనే ఇలా అన్నాడు, ఇంక ఎన్ని ఆఫీసులు తిరిగా నాకు అంత ఓపికలేక అలా కోల్డ్ స్టోర్లో పెడితే దెన్ త్రివిక్రమ్ ఇంటెండెడ్ నువ్వే కావాలి. అది సెన్సేషన్ అవ్వగానే అక్కడి నుంచి హీ వాంటెడ్ టు మేక్ అ మూవీ అండ్ ఆయన నేను తీసుకోనంటే తీసేసుకోమ్మా ఓన్ స్క్రిప్ట్, ఐడియా నాది, మొత్తం చేసింది ఆయనే కదా. సో అలాగా అది పోయింది, అతను ఒకటే పోయింది. ఇంకా వేరే వేరే కథలు చాలా విన్నాను. మన ఆకుల్ శివ దగ్గర అయితేనేమి, ఇంకా అదర్ రైటర్స్ ఇంటా ఉంటుండేవాడిని. తమిళ వాళ్ళ దగ్గర అనేది ఇక్కడ విని ఫైనల్గా ఏది కనెక్ట్ అవ్వకపోయేసరికి కనెక్ట్ అవ్వటం కాకుండా ఇన్న కథకి కావాల్సిన స్టార్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యే కెపాసిటీను బ్యాక్గ్రౌండ్ లేదు అప్పుడు నాకు. సో నాతో పాటు ఉన్న కో ప్రొడ్యూసర్ శివరాజ్ దగ్గర శ్రీధర్ చాలా ఇంపాసిబుల్, ఇంకా నీకు నచ్చడమే ఇంపాసిబుల్ లాగా ఉంది. నువ్వు అంతకుముందు 2 స్క్రిప్ట్లు రిజెక్ట్ చేసి క్లిక్ అయినాయి, చేసావు చేయలేదు, వేరే వాళ్ళు చేసుకుని క్లిక్ అయ్యి, నీ దగ్గర ఇంకొక ఐడియా ఉంటే చెప్పురా బాబు అదన్నా చేద్దాం, లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది మన ఆఫీస్ అంటే. నాకు బాగా నచ్చిన ఒక ప్రిమైజ్ స్పీచ్ మా చిన్నప్పుడు ఒక కామిక్ ఒక హ్యూమరస్ మూవీ చూసున్నా. ఆ ప్రిమైజ్ తీస్తే భలే ఉంటుంది. నాకు మా అన్న ఈ సినిమా, మా అన్న ఎవర్ ఆల్ బ్రదర్స్ ఆర్ ఆల్ మూవీ బఫ్స్, వీ డిస్కస్ సెకండ్ బ్రదర్, మేము అనుకుంటాం వాళ్ళందరూ సినిమా తీద్దామని, కానీ దేవర్ క్వైట్ బిజీ విత్ ఇండస్ట్రీ కదా. ఒకప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిన కథ ఒకటి భలే నన్ను నవ్వాను. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఏం సినిమా అన్న అంటే ఆయన పేరు చెప్తే అది DVD తెచ్చుకొని అది చూసి భలే ఎంజాయ్ చేశాను. ఇది ఎప్పటికైనా మనం నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ కీప్ సో ఏదైనా ప్రిమైజ్ నచ్చింది అనుకోండి ఇలాంటి సినిమా తీస్తా, ఇలా పెట్టుకుంటా లిస్ట్ ఆఫ్ మూవీస్.